క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ని డకౌట్ చేయాలంటే ఏ బౌలర్కైనా అది ఒక కల. కానీ ఆ కలను తన ఫాస్ట్ బాల్ తోనే నిజం చేసి ప్రపంచ క్రికెట్ వైపు తన వైపు తిప్పుకున్నాడు ఒక కుర్రాడు. అలాగే పాకిస్తాన్ లాంటి దిగ్గజ జట్టుపై తన డెబ్యూ మ్యాచ్ లోనే సూపర్ బౌలింగ్ తో ఫస్ట్ మ్యాచ్ లోనే మ్యాజిక్ చేసి ఇండియాకు స్వింగ్ కింగ్ అయ్యాడు భువనేశ్వర్ కుమార్. కానీ కాలక్రమేణా గాయాలు, ఫామ్ కారణంగా టీంకు దూరమయ్యాడు. భువి కెరీర్ ముగిసిపోయింది అని ఫిక్స్ అయిపోయారు. కానీ కట్ చేస్తే ఈ 2026 ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ రేస్ లో అందరికంటే ముందుండి తానేంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. అయితే భువి మ్యాజిక్ మళ్లీ మొదలైందా? మళ్లీ ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా? అసలు భువనేశ్వర్ కుమార్ కెరీర్లో ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో భువి బౌలింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. భువనేశ్వర్ కుమార్ ప్రయాణం ఉత్తరప్రదేశ్లోని మీరట్ అనే చిన్న నగరం నుంచి మొదలైంది. 1990 ఫిబ్రవరి 5న జన్మించిన భువికి చిన్నప్పుడు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నిజానికి అతను ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడు. కానీ అతని సోదరి రేఖ ప్రోత్సాహంతో 13 ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో చేరాడు. అలా అక్కడ మొదలైన అతని కష్టం కేవలం 5 ఏళ్లలోనే ఉత్తరప్రదేశ్ రంజీ టీంలో చోటు సంపాదించి పెట్టింది. 2008లో జరిగిన ఒక సంఘటన భువనేశ్వర్ పేరును దేశం మొత్తం మారుమోగేలా చేసింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబైతో తలపడుతున్నప్పుడు సాక్షాత్తు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ను ఫాస్ట్ బాల్కే డకౌట్ చేసి భువి చరిత్ర సృష్టించాడు. ఆ బాల్ ఎలా లోపలికి స్వింగ్ అయిందో చూసి సచిన్ కూడా ఆశ్చర్యపోయాడు. దేశవాళీ క్రికెట్లో సచిన్ ను 0 పరుగులకే అవుట్ చేసిన మొదటి బౌలర్గా భువి రికార్డు సృష్టించాడు. అది కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, భారత క్రికెట్లోకి ఒక కొత్త స్టార్ రాబోతున్నాడు అనడానికి చాటిన ఒక సందర్భం. ఇక అక్కడ్నుంచి భువి వెనుదిరిగి చూడలేదు. 2012లో బెంగళూరులో పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా భువి తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. తన మొదటి ఓవర్లోనే నసీద్ జన్షెడ్ ను క్లీన్ బౌల్ చేసి తన రాకను ఘనంగా చాటుకున్నారు. ఆ సిరీస్లో అతను కేవలం 4.25 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వెంటనే జరిగిన వన్డే డెబ్యూలో కూడా ఫస్ట్ బాల్ కే మహమ్మద్ హఫీజ్ ను అవుట్ చేసి అరుదైన రికార్డు సాధించాడు. భువి బౌలింగ్లో స్పెషాలిటీ ఏమిటంటే అతను బంతిని 2 వైపులా స్వింగ్ చేయగలడు. అది కూడా చాలా ఖచ్చితమైన లెంగ్త్తో. అందుకే అతన్ని అందరూ ముద్దుగా స్వింగ్ కింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కూడా భువి పాత్ర మరువలేనిది. ఆ టోర్నమెంట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో కూడా భువి తన సత్తా చాటాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ మైదానంలో 6 వికెట్లు పడగొట్టి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో తోడ్పడ్డారు. కేవలం బౌలింగ్లోనే కాదు, బ్యాటింగ్లో కూడా అతను ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎంఎస్ ధోనీతో కలిసి 10వ వికెట్కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ఒక బౌలర్ ఇన్ని ఫార్మాట్లలో ఇంత త్వరగా రాణించడం చూసి ప్రపంచ క్రికెట్ మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ అప్పుడే విధి వెక్కిరించింది. వరుస గాయాలు అతని కెరీర్పై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా మరమగాయం, తుంటిగాయం కారణంగా అతను చాలా కాలం క్రికెట్కు దూరం అవ్వాల్సి వచ్చింది. అసలు భువనేశ్వర్ కుమార్ కెరీర్లో ఏం తప్పు జరిగింది అని మనం ఒకసారి ఆలోచిస్తే గాయాలతో పాటు అతని బౌలింగ్ స్పీడ్పై వచ్చిన విమర్శలు కూడా ఒక కారణం అని తెలుస్తుంది. చాలా మంది విమర్శకులు భువి దగ్గర స్వింగ్ ఉంది కానీ స్పీడ్ లేదని ఎగతాళి చేసేవారు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వాలని తన సహజ సిద్ధమైన స్వింగ్ను పక్కన పెట్టి స్పీడ్ని పెంచడానికి ప్రయత్నించారు. దీనివల్ల అతని ఫామ్ దెబ్బతినడమే కాకుండా మరిన్ని గాయాల బారిన పడ్డాడు. ఫలితంగా 2018 తర్వాత భువి టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగినప్పటికీ పాత భువి మ్యాజిక్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత అతను భారత టీంకు దాదాపు దూరమయ్యాడు. కానీ భువి మాత్రం పట్టువదల్ని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నాడు. టీమిండియాలో చోటు దక్కకపోయినా ఐపీఎల్లో తన పంజా విసురుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున వరుసగా 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్గా అతను చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఈ 2026 సీజన్లో కూడా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ మళ్లీ తన మునపటి ఫామ్లు ప్రపంచానికి చూపిస్తున్నాడు. 2025లో ఆర్సీబీ మొదటిసారి టైటిల్ గెలవడంలో భువీ 17 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ 2026 సీజన్లో అయితే భువీ ప్రదర్శన అమోఘమనే చెప్పాలి. కేవలం 11 మ్యాచ్లోనే 21 వికెట్లు పడగొట్టి మళ్లీ పర్పుల్ క్యాప్ రేస్లో అందరికంటే ముందున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో భువీ వేసిన బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ ఇచ్చి 4 కీ వికెట్లు తీశాడు. అందులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల వికెట్లు కూడా ఉన్నాయి. కేవలం బౌలింగ్తోనే కాదు, చివరి ఓవర్లో సిక్సర్ కొట్టి ఆర్సీబీని గెలిపించి భువీ అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన చూశాక సెలెక్టర్లుటర్లు అతన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో భువీ ఒకడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా కూడా అతను రికార్డ్ సృష్టించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ గురించి మాట్లాడితే అతను చాలా స్పష్టంగా ఉన్నాడు. నేనిప్పుడు ఇండియన్ టీంలోకి రావడం గురించి ఆలోచించడం లేదు, కేవలం ప్రస్తుత మ్యాచ్లపై మాత్రమే దృష్టి పెట్టాను అని అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల తనకు ఎప్పుడూ కలిసి రాలేదని, అందుకే ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారని అతను తెలిపారు. అయితే గణాంకాల పరంగా చూస్తే భువీకి మళ్లీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ భారత సెలెక్టర్లు ఇప్పుడు 2028 ఒలింపిక్స్ మరియు తదుపరి T20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పటికి భువీకి 38 ఏళ్లు వస్తాయి కాబట్టి సెలెక్టర్లు అతని వైపు మొగ్గు చూపే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ బౌలర్లకు విశ్రాంతి అవసరమైనప్పుడు లేదా పెద్ద టోర్నమెంట్లలో అనుభవం అవసరమైనప్పుడు భువీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని నిస్సందేహంగా చెప్పవచ్చు. 2022లో దినేష్ కార్తిక్ చేసినట్టుగా ఒక అసాధారణ ప్రదర్శన చేస్తే భువీకి మళ్లీ టీమిండియా తలుపులు తెరుచుకోవచ్చు. కానీ భువీకి ఉన్న గాయాల చరిత్ర వల్ల సెలెక్టర్లు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఏది ఏమైనా భువనేశ్వర్ కుమార్ ఇప్పటికీ భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో ఒకడు. అతను సాధించిన 200 ఐపీఎల్ వికెట్లు, 200 ఐపీఎల్ మ్యాచ్ల మైలురాయి అతని పట్టుదలకు నిదర్శనం. ముగింపుగా చూస్తే భువనేశ్వర్ కుమార్ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. మీరట్ నుంచి మొదలై లార్డ్స్ వరకు ఎదిగి గాయాలతో కుంగిపోయి మళ్లీ ఐపీఎల్ వేదికగా తన సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకుంటున్నాడు. అతను మళ్లీ టీమిండియా జెర్సీని ధరిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే అతను వేసే ప్రతి బాల్ ఒక పాఠం. ముఖ్యంగా యువ బౌలర్లకు స్వింగ్ ఎలా చేయాలో నేర్పించే మాస్టర్ క్లాస్. ఐపీఎల్ 2026లో అతను చూపిస్తున్న తెగువ చూస్తుంటే వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని అనిపిస్తుంది. ఒక క్రికెటర్గా భువీకి కావలసింది ఇప్పుడు గౌరవం మరియు అతని ఆటపై అతనికి ఉన్న ప్రేమ మాత్రమే. చివరగా ఒక మాట, ప్రతిభకు కష్టం తోడైతే ఫలితం ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. భువీ ఈ రోజు ఐపీఎల్లో సాధిస్తున్న విజయాలు అతని నిరంతర శ్రమకు ప్రతిరూపం. మరి మీ అభిప్రాయం ప్రకారం భువనేశ్వర్ కుమార్కు ఇండియన్ టీంలో మళ్లీ అవకాశం ఇవ్వాలా లేక కొత్త బౌలర్లకే ప్రాధాన్యత ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.